ఒక రాజకీయ పార్టీ ఉద్యమాలు చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ పట్టుకోవాలి. ఏదైనా పబ్లిక్ అప్పుడు క్యాచ్ ద పాయింట్ కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు ఇటీవల ఎన్నికల కమిషన్ మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మంగళవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిటిషనర్ జయరాం రమేష్ పేర్కొన్నారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ ఏకపక్షంగా ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనలు మార్పులు చేయడం దారుణమని ఆరోపించారు. ఇది వార్త రాయడంలో బుర్ర సరిగ్గా పనిచేయకుండా రాస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 5% కౌంట్ అయ్యింది. అంటే ఒక నియోజకవర్గ పరిధిలో 5% ఓట్లని వీవీప్యాట్లను కౌంట్ అయ్యింది. ఈవీఎం వీవీప్యాట్ని కౌంట్ అయ్యింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కౌంట్ చేయడం పెద్ద కష్టం ఏంటి? ఎన్ని ఉంటుంది ఒక 5 చోట్ల అంటే దగ్గర 10,000 ఓట్లు ఉంటాయేమో. ఓ చోట 500 ఉండొచ్చు, ఓ చోట 1000 ఉండొచ్చు. అట్లా అభ్యర్థులు అడిగినటువంటి దాంట్లో కౌంట్ వేస్తే సరిపోతుంది. అప్పుడు జెన్యూన్ ఉంటుంది, బాధ్యతాయుతత్వం ఉంటుంది, ప్రజలు కన్విన్స్ అవుతారు. అయితే దీన్ని ఎన్నికల సంఘం తనకు తానే చట్టం మార్చేసుకుంది. ఏమని? ఎలక్ట్రానిక్ వాటిట్లలో జోక్యానికి కుదరదు అని చెప్పేసి, అంటే కౌంట్ వెయ్యము అని చెప్పడం. ఇది కరెక్ట్గా ఛాలెంజ్ చేయదగ్గదే. ఎప్పుడైతే ప్రజలకు అనుమానాలు పెరుగుతున్నాయో, ప్రతిపక్షాలు విపరీతమైన విమర్శలు చేస్తున్నాయో, ఆ అనుమానాల్ని పోగొట్టేటటువంటి విధంగా చూపించాల్సింది. ఇంతకుముందు ఈసీని సమర్థించాం. ఎందుకని? ఈవీఎంని హ్యాకింగ్ చేయొచ్చు అంటే దమ్ముంటే చూపించండి అంది. అన్ని పార్టీలకి టైం ఇచ్చింది. 15 రోజులు టైం ఇచ్చి ఒక చోట ప్లేస్లో పెట్టి కూర్చుంది. కానీ ఎవడూ రాలేదు. వచ్చిన ఒకళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి అది ఈసీ సక్సెస్. అదే సందర్భంలో ఇలా ఫెయిల్యూర్. ఊరికినే ఉత్తుత్త ఉపన్యాసాలు కాదన్నది తేలిపోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. కౌంట్ వేయమని చెప్పినప్పుడు తప్పేంటి? కౌంట్ చూపించడం అనేది ఈసీ బాధ్యత విస్మరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది.